స్తోత్రం కలిగినగాక. ఈ రాత్రి దేవుడు సంఘం కూడి వచ్చిన దేవుని బిడ్డలకి, సంఘ కాపారికి, ఊర్లో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుంచి దేవుని వాక్యం ఆలపించిన దేవుని బిడ్డలు, రాయడం వచ్చిన మా సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. ఆమేన్. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13, 14 4 వాక్యం చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సరే అండి, వినండి వాక్యములు. దైవజనుడా, అదే మనము పాత నిబంధనలు కొన్ని దైవజనుడు గురించి మనం నేర్చుకున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఒకే దైవజనుడు గురించి మాత్రం చెప్పి ఈ క్లాస్లో ఇదే ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. అక్కడ దైవజనుడు గురించి చెప్పిన మాటలో మొట్టమొదటిగా దైవజనుడు చేయవలసిన పని 11వ వాక్యంలో రాయబడి వినండి. దైవజనుడా, వీటిని విసర్జించి, దైవజనుడు ఏం చేయాలి? విడిచిపెట్టి పరిగెట్టాలి, విసర్జించాలి. అదే మొదటి దేవుడు చదివించిన దైవజనుడు అంటే దేవుని బిడ్డ, దైవజనుడు అంటే దైవదాసుడు. అలాగా దైవజనుడు అయినా దేవుని బిడ్డలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? విసర్జించి పరిగెట్టాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా పరిగెట్టడం. దేవునికి స్తోత్రం. మెల్లమెల్ల నడవడం కాదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు ఏమండి? పరిగెట్టడం. క్రైస్తవ జీవితంలో జీవితంలో పరిగెట్టాలి. దేవుడు లోతుకి చెప్పాను, ఈ దేశం విడిచిపెట్టి ఏం చేయాలి? నేను నిన్ను చూపించిన దేశానికి నీ ఏం చేయాలి? పరిగెట్టమని. ఇప్పుడు దేవుడు చూపించిన దేశానికి ఆయన పరిగెట్టలేని కాబట్టి ఆయన జీవితం ఏమైంది? తారుమారు అయిపోయినట్టుగా బైబిల్ రాయబడి. అంటే దేవుడు పరిగెట్టడానికి చెప్పినప్పుడు లోటు ఏం చెప్పారంటే, అయ్యా నేనంత దూరం పరిగెట్టను, ఈ దగ్గరే ఉన్న చోటకి నేను ఏమవుతుంది? వెళ్ళిపోతాను. అంటే దేవుడు ఆయన విల్, అంటే దేవుడు ఆయన చిత్తానికి విడిచిపెట్టారు. దేవుడు ఎవరికి బలవంతంగా ఏం చెయ్యను. దేవుడు నీకు చెప్తాను, మళ్ళీ నీకు ఇలాగ చెయ్యరా అని బలవంతంగా చెప్పడు. అదంటే దానివల్ల నీ చేయవలసిన పని దేవుడు నీకేం చెప్తున్నారో అలాగే చెయ్యండి. లోత ఏం చెయ్యలేదు, అది చెయ్యలేదు. ఎందుకంటే ఆయన అంత దూరము పరిగెట్టలేను కాబట్టి ఈ దగ్గరికి ఉన్న స్థలములకి నేను పరిగెట్టమని చెప్పిన కాబట్టి అక్కడికి పరిగెట్టి వెళ్ళారు. దేవుడు మాట వినలేదు కాబట్టి తన భార్య పోయింది. దేవుడు మాట వినలేకపోయింది, దాని 2 పిల్లలు పాడైపోయింది, తన జీవితం గందరగోళం అయిపోయింది. స్తోత్రం. రాత్రి నేను చెప్పిన మాట ఏమనగంటే, దైవజనుడు అయినా దేవుని బిడ్డలు దేవుడు చెప్పినట్టుగా మీరు నేను ఏం చేయాలి? పరిగెట్టండి. దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలి? పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు పౌలు గారు చెప్పిన మాట, ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యము చదివితే మీకు తెలుసండి. ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి అంతకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, 13, 14 వాక్యం కలిసి చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. అంటే వెనకాల ఉన్న విషయం నేనేం చేశారు? మరిచి ముందున్న విషయంలోకి ఏం చేస్తున్నారు? వేగిర
పరిగెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎదుగాలములు జరిగిన విషయములన్నీ చూడకుండా ముందుకేం చేయాలి? పరిగెట్టాలి అని దేవుడు వాక్యము మనకు చదివిస్తున్నారు. అందుకని సంఘపట్టులు ఏం చేయాలి? వెనకకున్న విషయం ఏం చేయాలి? మరిచిపోండి. మరిచిపోయి ముందుకున్న విషయం చూసుకొని మీ క్రైస్తవ జీవితంలో పరిగెట్టండి. ఎందుకంటే నీ ఉన్నతమైన ఒక పిలుపు నీ మీద ఉన్న కాబట్టి. మరలా చెప్తున్నారు, దేవుడు నిన్ను పిలిచింది ఉన్నతమైన పిలుపు. హెవెన్లీ కోడింగ్. ఎవరిని కోడింగ్ అంటే పరలోక సంబంధమైన ఒక పిలుపు నీ తల మీద నీ మీద ఉన్న కాబట్టి వెనక్కలు ఉన్న విషయం ఏం చేయాలి? అంటే నీ వెనక్కలు అంటే చెప్పిన నీ కుటుంబ విషయం గురించి, నీ పిల్లల విషయం గురించి, నీ భర్త విషయం గురించి, భార్య విషయం గురించి, వేరే విషయం గురించి, నీ జీవితంలో ఉన్న విషయం గురించి చిందించి నీ పరిగెట్టడం ఆపకూడదు. అది అన్ని నీ ఏం చేయాలి? మరిచిపోయి ముందుకు ఏం చేయాలి? పరిగెట్టడం. దేవునికి స్తోత్రం కలిగి క్రైస్తవ జీవితంలో ముందుకు పరిగెట్టడమే దేవునికి స్తోత్రం. ఇది అదే వాక్యంలో ఇంకా చూడండి. సారీ, మనము ఇక్కడ రాయబడినంత చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తు వాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు 26వ వాక్యములు చదివిన మాట మీరు ఆలకించండి. ఏంటంటే ఒకసారి 26వ వాక్యము చూడండి. నేను పరుగు 19 ఉంది, 24. పద్దము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందడానికి పరిగెట్టుతున్నారు. ఫిలిప్పీ పత్రిక నీకు ఉన్నతమైన పిలుపు ఉంది కాబట్టి వెనకలు ఉన్నది మరిచిపెట్టి ముందుకు పరిగెట్టాలని మనం చదివి ఇక్కడ మనకి చదివింది. సారీ, 1 కొరింథీ పత్రిక 9:24 వాక్యములో చదివినది ఏమనగండి? మీరేం చేయాలి? పరిగెట్టాలి. మీరందరూ ఎక్కడ ఉన్నారు? పరుగు పందంట. గేమ్ ఆడిన వాడు పరిగెత్తున్నారు, ఇక్కడ పరిగెట్టుతున్నారు, అందరూ నిలబడుతున్నారు. అదే విధంగా ప్రతి క్రైస్తవులు అందరు ఎక్కడ పందెములు నిలబడుతున్నారు. మనమందరూ రోజు దేవుడి సన్నిధికి పరిగెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని పరిగెట్టుతున్నారంటే బహుమానం పొందడానికి, ఈ గెలవడానికి. యేసు నామములో రాత్రి దేవుడి బిడ్డలు పరిగెట్టిన బిడ్డలుగా మారి కుందేలు తాబేలు పరిగెట్టిన కథ మీకు అందరికి తెలిసిన కదా. మొదలు ఎన్ని పాస్టులు అదే చెప్తున్నారు. స్తోత్రం కలిగిన ఆడ పరిగెట్టినాడు కానీ ఏమైంది? కుందేలు పరిగెట్టారు. ఆడికి పరిగెట్టడానికి శక్తి ఉంది, అన్ని 4 కాళ్ళు ఉంది. దేవునికి స్తోత్రం. కానీ అది పరిగెట్టి మధ్యలో ఏమైంది? అలిసిపోయి పడుకుండిపోయేది. స్తోత్రం. తాబేలు మాత్రం ఏం చేస్తున్నారు? స్టార్టింగ్ ఎలాగ అయిందో ఎంతెక్కిన వారు కనుక పరిగెట్టండి. దేవునికి ఈ కూడా ఎలాగా మధ్యన మనం ఆగకుండా ముందుకు ఏం చేయాలి? పరిగెట్టండి. ఎందుకు పరిగెట్టాలి? నీకు ఒక బహుమానం ఉండి ఎరిగి. ఎందుకు చాలా మంది బిడ్డలు క్రైస్తవ జీవితంలో పరిగెట్టలేదు? అది గలాతీ పత్రికలుగా పౌలు గారు చెప్పుతున్నారు. గలాతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం పౌలు గారు చెప్పిన మాట ఆలోచించండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఒక కాలం గలాతీ సంఘ బిడ్డలు కూడా బాగుగా పరిగెత్తుచున్నారు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఎవరో నిన్ను అడ్డగించిన కాబట్టి నీ ఇప్పుడు పరిగెట్టడం ఆపిపోయింది. ఈ రాత్రి నేను చెప్పిన ఏమనగా ఒక కాలంలో ఈ గలాతీ సంఘ బిడ్డలు బాగా పరిగెట్టి దేవుని బిడ్డలు పరిగెట్టిన దేవుని బిడ్డలు. కానీ ఇప్పుడు ఏమైంది? ఎవరో నిర్ణయం చేశారు, అడ్డుపరిచారు, పరిగెట్టలేకపోతుంది. దేవుని సంఘమై రాత్రి నీవు నేను దేవుని కొరకే పరిగెట్టండి. స్తోత్రం. ఎవరు నిర్ణయం చేయకూడదు, అడ్డగించకూడదు. అడ్డగించేది ఏది ఉంటే ఈ రాత్రి అది తీసివేసి నీ బహుమానం పొందడానికి రాత్రి ఏం చేయాలి? పరిగెత్తండి. నా కొరకు నీ పరిగెట్టక్కర్లేదు, భార్య కొరకు నీ పరిగెట్టక్కర్లేదు, నీ కొరకు, నీ జీవితం కొరకు, నీ జీవితంలో ఆ బహుమానం పొందడానికి నువ్వు పరిగెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో చాలా మంది క్రైస్తవ
క్రైస్తవ జీవితంలో ఎప్పుడు పరిగెట్టడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మీరందరూ పరిగెట్టడానికి ప్రయత్నించారు. అదే దైవజనుడు చెయ్యవలసిన మొదటి పని ఏదైనా పరిగెట్టాలి అని పౌలు గారు చెప్తున్నారు. దైవజనుడా నీ ఏం చేయాలి? పరిగెట్టండి. దేవునికి స్తోత్రం కలిగింది. రెండవదే దైవజనుడు చెయ్యని పని ఎక్కడ ఏంటంటే అదే పుస్తకంలోకి మనకు రావండి. దేవుని 11వ వాక్యం మీరు చూడండి. 11వ వాక్యం 6వ మొదటి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. రెండవది తెలిగినదా పదము రాయలేదు. అదే రెండవది పదం అంటే 11వ వాక్యములో రాయబడి ఏమనకంటే తెలుసా? దేవునికి స్తోత్రం. ఫాలో మీ. నన్ను ఏం చేయాలి? పరిగెట్టిన దేవుడి బిడ్డలు దేవునికి ఏం చేయాలి? వెంపటించాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిగెట్టడం మాత్రం కాదు, యేసయ్యకి ఏం చేయాలి? వెంపటించుకోవాలి. చాలా మంది ఏం చేయాలి? దేవునికి ఎడకనేం చేయాలి? వెంపటించలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యములో యేసు తనకి శిష్యులకి కొందరికి చూసి, యోహాను గారి శిష్యులకి చూసి దేవుడు చెప్పిన మాట వినండి. ఆయన నా వెంబడి రండి అంటే యేసు వారికి ఏం చెప్పారు? వెంబడించి రండి అని దేవుడు నేను పిలుస్తున్నారు. ఈ రాత్రి నీ మర్చిపోకూడదు తల్లి. దేవుడికి ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఎవరు వెనకలు వెంబడించాలి? యేసయ్య వెనకలు వెంబడించాలి. మర్చిపోకూడదండి తల్లి. ఈ రాత్రి వెనకలు యేసయ్య వెనకలు ఏం చేయాలి? వెంబడించాలి అని రాయబడి ఉందండి. అదే మాట దేవుడు ఇంకొకరికి చెప్పింది ఏమనగంటే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం మీరు చదివితే అక్కడ అబ్రహాముకి చెప్పిన మాట మీరు వినండి. అబ్రహాముకి చెప్పిన అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ శిష్యులకి చెప్పినప్పుడు నన్ను వెంబడించాలి అని చెప్పినప్పుడు మా ఇక్కడే అబ్రహాముకి ఏం చెప్తున్నారు? నా సన్నిధిలో అంటే నా ముందుకు నీ నడవాలి. సోదరుగా ఆ వాక్యం పూర్తిగా చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. నా సన్నిధిలో ఏం చేయాలి? నడుచుచు నిందారహితుడవై ఉండుము. అదే దేవుడు అతనికి చెప్పిన మాట నా సన్నిధిలో నా ముందుకు నీ నడవాలి. అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం చదివినప్పుడు ముందుకు చెప్పలేదు, నా వెనకెళ్ళకి రండి, నన్ను వెనకకి వెంబడించమని చెప్పుతున్నారు. స్తోత్రం కలిగిన. ఎందుకంటే యేసయ్య శిష్యుడు అవ్వడానికి కోరుకున్న దేవుడి బిడ్డలు ఆయన మాట విని ఆయన వెనకెలు మనం ఏం చేయాలి? వెంబడించాలి. స్తోత్రం. ఎందుకంటే ఆయన మాదిరిగా మనం ప్రయాణం చేయాలి. ఆయన చెయ్యినట్టుగా మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ దేవుని శిష్యుడు అయితే, నీ దైవజనుడు అయితే యేసై వెనక్కిలికి రావాలి. యేసై వెనక్కిలే, ఆయన వెనక్కిలే చూసి నడవాలి. అది దానికి పీతర్ గారే చెప్పిన ఒక మాట ఉందండి. వెనక్కి రావాలని చెప్పిన మాట. మొదటి పీతరు 2వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మొదటి పీతరు 2వ అధ్యాయం 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపం 21 వాక్యం చూడండి. అదే మనకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా మంచిపోయాను. ఆయన వెనక్కి వెంబడించడానికి ఉద్దేశం ఏమనగా ఆయన అడుగు జాడలు నడవడానికి. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. యేసు దైవజనుడికి చెప్పారు, నా వెనకకి నన్ను వెంబడించమని చెప్పారు. ఎందుకు వెనకకి వెంబడించాలంటే ఆయన అడుగు జాడలు నడవడానికి. ఈ రాత్రి వేరే ఎవరి అడుగు జాడలు నడవకూడదు. ఎవరు నిన్ను వెంబడించడానికి చెప్పిందో ఆ వ్యక్తి చెప్పినట్టుగా ఆయన అడుగు జాడలు ఏం చేయాలి? నడవాలి. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎందుకంటే ఆయన అడుగు జాడలు నడవబడాలి అని చెప్పినదికి అర్థం ఏమండి?
ఆయన ఏదో ఇలా కాలు పెట్టి అడుగు పెట్టి నడిచారు, అక్కడ నీ కాలు పెట్టి నడవాలి. అదని అది చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ముందుకు నడుస్తున్నారు. నీ శిష్యుడు అవడానికి కోరుకుంటే నిన్ను పిలిచినప్పుడు ఆయన అడుగు జాడు, ఏది అడుగు జాలేరు ఆయన అడుగు పెట్టారు, అక్కడ నీ అడుగు పెట్టి ముందుకు నడవండి. స్తోత్రం జరిగింది. అంటే భయపడకూడదు తల్లి. ఆయన నడిచిన ముందుకు నీ ముందుకు ఆయన నడిచిన కాబట్టి ఏది ఘోరమైన ఏది సమస్య కలిగిన ఒక చోటలో వచ్చినప్పుడు నీ భయపడకూడదు, భయపడడానికి అక్కర్లేదు. కానీ ఎందుకంటే ముందుకు ఒక అడుగు జాడగా కనబడుతుంది. అది చూసి నీ ఫాలో మీ ఇదే చూడరా, నేను నిన్ను చూపించిన ఈ మాదిరిగా నీ నడవరా తమ్ముడు. ఈ రాత్రి దేవుడు సంఘమా బైబిల్ స్టడీకి వచ్చిన దేవుడి బిడ్డలకి దేవుడి సెలవిచ్చిన మాట ఏమనగంటే, దైవజనుడు అయితే ఆయన వెనకని అటుని దాడు దాటి అటుని దాడులు నడవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు అటుకి ఎక్కడ కాలు పెట్టారో అది చూసి మీరు కూడా ఏం చేయాలి? నడవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒకటితో ఏం చేశారంటే, దేవుడు ఇలాగా నడుస్తున్నారు, ఇద్దరు నడుచుకొని ఆయన ఒక కళ చూస్తున్నారు. కళ చూసినప్పుడు ఆయన తోడుగా దేవుడు ఏం చేస్తున్నారు? నడుచుకున్నారు. స్తోత్రం. కానీ కొన్ని చోట్ల వచ్చినప్పుడు అక్కడ జారిపోగిన ఒక చోట అది ఏమండి, అక్కడ ఎవరు మనుషుడు వలన అక్కడ ఆ రూట్లు ఏం చేయను, వెళ్తే ఎవరైనా వెళ్ళిపోయినా అనుకో, తాను అడుగు పెట్టినడుగు వెంటనే మరి జారిపోయి అగాధమైన స్థలములకు పడిపోతున్నారు. ఆ స్థలంలో వచ్చినప్పుడు రెండు అడుగుజాడు తప్ప వేరే ఎవరి అడుగుజాడు ఆడు కనిపించలేదు. స్తోత్రం. ఇద్దరు కదా నడిచి వెళ్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు నడిచిన చోటలు రెండు అడుగుజాడులు చూశారు. అది చూసినప్పుడు ఈయన దేవుడి తనకి ఎదురుగా మాట్లాడడానికి ప్రారంభించారు. దేవా, ఈ జారిపోయిన చోటలు నీ ఏం చేశారు? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. వెంటనే దేవుడు స్వరం చెప్పారు, ఆ రెండు అడుగు జాడలు ఒక్కసారి నీ సరిగా చూడరా. ఎవరు అడుగు జాడలన్నీ అప్పుడు తెలుస్తుంది. దేవుడి ఆయన సరిగా చూసినప్పుడు అది ఎవరు అడుగు జాడలు? దేవుడు అడుగు జాడలే కనిపించారు. సో జారిపోయిన చోటలు దేవుడి తనకి ఎత్తుకొని అక్కడికి తీసుకొని ఈ రాత్రి దేవునికి వెంబడించిన కదా ఎక్కడ నీ జారిపోతావు, ఎక్కడ నీ పడిపోతావు అనుకున్న ఆ స్థలం మీద దేవుడు నిన్ను ఎత్తుకొని తీసుకొని దేవుడు. అందుకని ఈ రాత్రి ఆయన అడ్డుకు జాడలు మీరేం చేయాలి? నడవాలి. అబ్రహామునికి చెప్పిన విషయం నేను చదివించారు. 1790 సంవత్సరములు అబ్రహామునికి దేవుడు ఏం చేశారు? ప్రత్యక్షమై నా సన్నిధిని నీ ఏం చేయాలి? నడవాలి. ఆయన అర్థం సన్నిధి అంటే దేవుడు సన్నిధి అంటే దేవుడు ఇక్కడ నేను ఎక్కడ నా సన్నిధి, ఇది నేను ఫ్రెండ్ అడిగి నా ముందుకు నడవవు అని అర్థం. స్తోత్రం కలిగిన అంటే అబ్రహాముకి ముందుకు నడము అని చెప్పారు. ఎందుకలాగా చెప్పారంటే 16వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఏం చేయలేదు? ముందుకు నడవలేదు. స్తోత్రం. ఎందుకనగా 16వ అధ్యాయంలో వచ్చినప్పుడు అబ్రహాము భార్య అయిన సారా చెప్పిన మాట విని అబ్రహాము ఏం చేశారు? ఆగరు దగ్గరికి వెళ్ళి ఆగరికి వివాహం చేసినట్టుగా బైబిల్ చదువుతున్నారు. స్తోత్రం. అందుకని దేవుడు చెప్పారు, నా సన్నిధిలో ఎలాగ నడవాలి? నిందారేగిరగా నడవాలి. దేవునికి అర్థమైందా లేదా? దేవునికి ఇప్పుడు నా వెనక్కలు నడవడే నావాడు అటుకు జాడలు చూసి నడిచిన దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలో ఎలాగ నడవాలి? నిందారేగిరగా నడవండి. దేవునికి స్తోత్రం. దేవుడు సన్నిధిని నడిచిన దేవుని బిడ్డలు, దేవుడు సన్నిధిని నడిచిన సంఘ బిడ్డలు ఎలాగ నిందారేగిరగా ముందుకు నడవడానికి ప్రయత్నించారండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగంటే, మనమందరూ దైవజనుడండి. దేవునికి స్తోత్రం. అని అర్థం అంటే దేవుని పేరు మనలో ఉన్న కాబట్టి, దేవుడి పిల్లలుగా మనం ఉన్న కాబట్టి ఎలాగ నడవాలి? దేవునికి స్తోత్రం. దేవునికి మొదటి నేను చెప్పిన మాట మరిచిపోకూడదండి. పరిగెట్టండి. రెండవది నేను చెప్పినది నన్ను వెంబడించండి. స్తోత్రం కలిగిన గాక. వెంబడించడానికి కోరుకున్న దేవుడి బిడ్డ
చెప్తున్నా, అమ్మ నాన్న చెల్లి అక్క తల్లి అందరికి విడిచిపెట్టి నన్ను ఏం చేయాలి? వెంబడించాలి అని లూకా సువార్త చెప్పుతున్నారు మాట. దేవునికి స్తోత్రంగా కదా. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వాక్యం అని అనుకున్నారు. 14 నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడుగా నా శిష్యుడు కానాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానాడు. అంటే దేవుడు చెప్పాడు, నన్ను వెంబడించాలంటే నీ ఎలాగా వెంబడించాలి? పైన ఇప్పుడు 25 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని ఆయన పైన 24 అనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. నేను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల అంటే దేవుడు చెప్పని ఎలాగా నీ రావాలి, నన్ను వెంబడించాలి. సిలువను ఏ సిలువ అది? అదే అందరూ అనుకున్నాను తన సిలువే అని. యేసయ్య సిలువ కాదు. ఎవరి సిలువ? అందుకని అందరూ కొందరు వెళ్ళి చర్చ్ పైన ఇంటి పైన ఒంటి పైన వంటి పైన మొత్తం ఏం చేస్తున్నారు? సిలువ పెట్టమన్నది పెట్టేశారు. అది యేసయ్య పెట్టమని చెప్పండి. యాస్పర్ సిలువ కాదండి, యేసయ్య సిలువ వేరు, ఈ సిలువ వేరు. ఇది రెండింటే అండి, ఇది ఒకటి కాదండి. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువ అండి. యేసయ్య సిలువలో మనకు పాపం కొరకు ఆయన సిలువలేమైంది, చనిపోయి. ఇప్పుడు మనకి చెప్పిన మాట, నీ సిలువ ఎత్తుకొని నన్ను ఏం చేయాలి అన్న. నేను ఈ విధమైన శ్రమ అయిన సిలువ ఎత్తుకొని ఏం చేయాలి? వెంబడించిన వాడు నా శిష్యుడు. వాక్యం అందరికి ఇష్టం, యేసయ్యకి వెంబడించడానికి ఇష్టం ఉంది. కానీ ఏది నీ సొంత సిలువని ఏం చేయదు. శ్రమే వచ్చిన ఎంత మందిని భరించుకున్న వాడు ఉన్నారు. అది తప్ప వాక్యం అన్ని మనకు ఇష్టం. ఏది క్రైస్తవ కొరకు యేసయ్య కొరకు ఏమి అనుభవించను. యేసయ్య నీ కొరకు నీకు విమోచన కలిగడానికి యేసయ్య ఏం చేశారు? 6 గంటలు సిలువలు ఏం చేశారు? శ్రమే అనుభవించిన 6 గంటలు ఏం చేయించారు? నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. అంటే అది నేను ఎప్పుడు చెప్పండి, యేసయ్యకి ఎప్పుడు సిలువ వేసారు, ఎప్పుడు యేసయ్య చచ్చిపోయారు, అది మీరు చూడండి. యేసయ్యకి 9 గంటలకి సిలువ వేసారు, చనిపోయినప్పుడు 3 గంటలు. అప్పుడు ఎంత గంటలు అయింది? 9 నుండి 3 వరకు లెక్క పెట్టండి. 6, 3, 9 కాదా? 6 గంటలు ఎవరి కోసం? మనుషునికి దేవుడు ఎప్పుడు సృష్టించింది? ఏ రోజు? చెప్పండి. 6వ రోజు సృష్టింపబడిన మనుషునికి విమోచన కలిగడానికి 6 గంటలు నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏ కూకుడి వచ్చిన సంఘబిడ్డలారా, దైవజనుడా నీ తెలుసుకో. నీ వెంబడించడానికి కోరుకుంటే నీ సిలువ ఎత్తుకో. ఆ సిలువ ఏంటే 6 గంటలు ఏమండి? ఆకాశములు భూమికి మధ్య ఏలాడైంది. ఆకాశానికి భూమికి మధ్య. ఎక్కడికి వెళ్ళలేదు, కూర్చొని చోటనే కూర్చున్నారు. లేకపోతే వయస్సు గోడలు వయస్సు గోడలు ఉన్నాం. భూమి మీద ఉన్నవాడు మాత్రమే నీకేం చేస్తున్నారు? శ్రమ పెట్టుతున్నారు. యేసు చూడండి, 2 కాళ్ళు 2 చెయ్యిలు మేకలు కొట్టి ఏం చేశారు? ఆ సిలువని ఏం చేశారు? ఏలాడుతున్నారు. ఎవరి వరకు అంటే నీకు విడుదల ఇవ్వడానికి. ఆ సిలువని పోయడానికి ఎక్కర్లేదు. ఆయన నీకు ఇచ్చిన ఆ శ్రమే ఉంది కదా, ఆ శ్రమని ఏం చేయాలి?
అనుభవించాలి. ఈ రాత్రి ఎంతమందికి దేవుని కొరకైతే శ్రమ అనుభవించడానికి సిద్ధపరచండి. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు చెప్పిన మాట ఏమనగండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక 1 కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పిన మీరు మాట విన్నది. దేవునికి స్తోత్రం. ఏంటంటే పౌలు గారు చెప్పిన మాట దేవునికి స్తోత్రం 10వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఉంది. అది కూడా మీరు చూడడం కొంచెం మంచిదని అనుకున్నారు. అదే 13వ వాక్యం చదివితే చాలు. 1 కొరింథీ పత్రిక 10 అదే 13వ వాక్యం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకొట్టునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. సాధారణ మనుషులకి కలుగు శోధన తప్ప కలిగిన శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. సాధారణ మనుషులకు కలిగిన శ్రమ తప్ప మనకి కలిగలేదు. ఆ తర్వాత చూడండి దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినది. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఇది కూడా దేవుడు మీకు ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు నమ్మకలేదు? ఇప్పుడు ఆ వాక్యం మీరు సరిగా అర్థం తెలుసుకోవాలి తల్లి. ఏంటండి దేవుడు చెప్పిన పౌలు గారు చెప్పిన మాట, సహింపకుండా మనిషికి కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సాధారణ మనిషికి కలిగిన శోధన తప్ప మరి శోధన మనకెవరికి ఈ లోకంలో ఉండే మనుషులకి శోధన వస్తున్నారు. అదే శోధన కాదా నాకు నీకు అందరికి వస్తున్నారు. దాని తప్ప మించిన ఏదైనా వస్తున్నారా? లేదు. తర్వాత చెప్పిన మాట ఏంటండి, ఆ శోధన వస్తున్నప్పుడు చెప్పిన మాట వినండి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఏం చేసిన ఇంత శోధనగా కలిగినప్పుడు ఆయన ఏం చేసిన మోసం చేయడం దేవుడు కాదంట, నమ్మదగినవాడు. దేవునికి శోధన. కానీ మనం సంఖ్యాకాండంలో చదివినప్పుడు అది ఆయన ఏం చేసిన అబద్ధం చెప్పడానికి ఆయన నరపుత్రుడు కాదు. అంటే అబద్ధం చెప్పడానికి, అంటే అబద్ధం చెప్పడానికి యేసు మనుష్యుడు కాదు. అందుకే నేను దేవునికి నమ్ముతున్నాను. ఆయన చెప్పినదే చేసిన రాత్రి దేవుని చెప్పుతున్నారో అది చెయ్యిన వాడు అటువంటి దేవునికి నమ్మదగిన దేవుడు. నమ్మడానికి లోకములకు ఒక్కడే ఉంది. ఎవరు? యేసయ్య. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పడానికి మనుషులందరూ ఏమో చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, కానీ దేవుడు మాత్రమే చెయ్యదు. అతనికి నమ్మండి. అబద్ధం చెప్పలేదు కాబట్టి దేవునికి మనుషులందరూ ఈరోజు మంచిగా పడ్డ రేపు ఆగుతాను మారిపోతుంది. దేవుడు రేపు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన మనము నేటికి ఇంకొప్పుడు మాట నేటికి మారిపోతుంది. కానీ దేవుడు మాత్రం అందరూ నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన తర్వాత పౌలు గారు చెప్పిన మాట ఏమనగా సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా అంటే అమ్మ నీ ఎంత బరువు మోస్తాను అంత బరువు దేవుడు 50 కేజీ మోస్తాడు, నీకు 100 ఇవ్వను. నీ జీవితం దేవునికి బాగా తెలుసు. మన ప్రతి వ్యక్తి దేవుని బిడ్డలకి ఆయనకి తెలుసు. ఈ బిడ్డలకి ఎంత శ్రమ వస్తే ఆయన ఏమవుతుంది ఇదే శ్రమ పౌలుకి వచ్చినప్పుడు పౌలుకి కలిగిన అదే శ్రమ పీతలకు వస్తే ఎలా అవుతుంది? పౌలు గారికి వచ్చిన శ్రమ గురించి మీరు చదవలేదు. 1 కొరింథీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవాలి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలుకి కలిగిన శ్రమ ఇలాగ రాయబడి ఉంది. కానీ అటువంటి శ్రమ పీతలకు వచ్చిన అనుకో, అటువంటి శ్రమ చిన్న శ్రమ వచ్చినప్పుడు ఏం చెప్పారు? దేవుడు నాకు అప్పుడు ఆ పీతర్కి అంత శ్రమ వచ్చినప్పుడు ఆడ ఏం చేయలేదు, భరించుకోలేదు. పౌలు గారికి చూడండి ఎన్ని శ్రమ వచ్చాడు కానీ అది మొత్తం ఏం చేశారు? భరించిన తర్వాత ఏం చెప్పారండి? ఆయన చెప్పినది దానికి ఆయన పౌలు గారు చెప్పిన మాట ఏమంటారు తెలుసా?
దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథంలో అది ఉంది. 1:22-23 వాక్యంలో పౌలు గారు చెప్పిన మాట ఏమనగా మీకు తెలుసా? దేవునికి బ్రతుకుతే క్రీస్తే, చావుతే ఎంత భయంకరమైన నమ్మకం అండి దేవునికి. నేను జీవిస్తే దేవుని కొరకు, చచ్చితే దేవుని కొరకు. స్తోత్రం. ఈ రాత్రి సంతబడి నేను చెప్పిన అదే మాట. ఏదో శ్రమ నీ జీవితం వస్తుంది భరించడానికి అవునా అంత శ్రమ తప్ప ఎక్కువ నీ మీదకి అంత శ్రమ ఇచ్చినప్పుడు తప్పిపోవడానికి కూడా ఎంత శ్రమ వచ్చినప్పుడు కూడా తప్పిపోవడానికి ఉన్న మార్గం కూడా దేవుడు స్తోత్రం. అర్థమైందా? తప్పిపోతుందండి. మార్గం ఉంది. నీ ఎందుకు లేదు? నీ సొంత మార్గం చూసిన కాబట్టి దేవుడు తప్పిపోవడానికి మార్గం నీ చూడలేదు. దేవుడు చెప్పారు, ఇది సత్యమైన వాక్యం అయితే నమ్మండి. స్తోత్రం. నమ్మితే నమ్మిన వాడికి తప్పిపోవడానికి ఉన్న మార్గం కూడా దేవుడే చేశాడు, చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పారు, ఎర్ర సముద్రం దగ్గర మీరేం చేయాలి? పాలేమో దిగమని చెప్పారు. అక్కడే వచ్చినప్పుడు దేవుడు తప్పిపోవడానికి మార్గం వారికి లేదు. ఉందా? ముందుకి ఎర్ర సముద్రం, వెనకస్తున్నారు. రెండు పక్క ఎడారి. ఎడారి అంటే ఇసుక అండి, భయంకరం. మన ఇసుక మీదకి కాలు పెట్టిన అనుకో, మీరు ఇక్కడ వైజాగ్ రండి, ఆట బీచ్కి వెళ్ళండి, కొంచెం ఇసుక ఉంది కాబట్టి మనం అక్కడ నడిచితే మన కాలు ఏమవుతున్నారు, దూరిపోతుంది. అదే ఎక్కువ అక్కడ ఇసుక ఉన్న చోటకి మీరు నడిస్తే కాలు మొత్తం ఏమవుతారు, దూరిపోతుంది. దేవుడికి స్తోత్రం. అంటే ముందుకు వెళ్ళడానికి అవ్వదు, వెనక్కి వెళ్ళడానికి రెండు సైడ్ కూడా. అప్పుడు ఎక్కడ మార్గం? తప్పిపోవడానికి ఉన్న మార్గం దేవుడు వారి కొరకే చేశాడు, ఏర్పరిచాడు. ఒక స్తోత్రం చెప్పచ్చు. ఎనక మార్గం, తప్పిపోవడానికి మార్గం. అందరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మోసకి విరోధంగా సరిగిరాలినప్పుడు ఒక్కడు మాత్రం ఆ గూడాల లోపల ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవా, నా పిల్లలకి తప్పిపోవడానికి ఒక మార్గం ఏం చేయాలి చూపించమని ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేశారో అతనికి దేవుడు చెప్పారు, నీ చేతులు ఉన్న కర్ర పట్టుకొని చూపించారు. దేవుడు వెంటనే ఏం చేశారు? మార్గం సిద్ధపరిచి వారందరూ ఏం చేస్తున్నారు? ఎంటినే నేల మీద నడిచినట్టుగా మీరు ఊహించినట్టుగా నేను పోయిన నది చూడండి, ఆయన కింద బాగా ఏమైంది? నీళ్ళు అడిగా మాత్రం బురద. దేవుడు ఏం చెప్పారు? త్రోవ తెరవడం మాత్రం కాదు. అందుకని దేవుడు త్రోవ తెరిగినప్పుడు ఈ నీళ్ళు రెండు భాగముగా మారడానికి ఒక సుడిగాలిని పంపించారు. ఆ గాలి కొట్టినప్పుడు ఏమైంది? నేల ఈ నడవడానికి, నీ నడిచిపోవడానికి దేవుడు నీకు మార్గం తెచ్చినప్పుడు నీ అక్కడే ఆ బురదలు మునిగిపోకుండా ఎండిపోయినట్టుగా దేవుడు గాలిని కొట్టేది ఎండబెట్టి నడిచి ఆ మార్గం వెళ్ళినప్పుడు అదే మార్గం ఎవరొచ్చాడు? వెనకకి చూసి మీరే చెప్తున్నారు, అయ్యో ప్రార్థన చేసి నాకు దేవుడు ఎంతైనా కష్టపడి కన్నీరు కాచి ఆరాధన చేసి ప్రార్థన చేసి దేవుడు మనకేం చేశాడు? మార్గం తెలిసినప్పుడు ఇదిగో ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు, పాట పాడలేదు, వారికి ఇప్పుడే అది స్తోత్రం. స్తోత్రం. ఎందుకని స్తోత్రం చెప్పారు? నేను చెప్పిన కారణం ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వారేం చేశారు? ప్రార్థన చేసిన దేవుడు అవతల చేరిపోయింది. ప్రార్థన చెయ్యలేని వాడు ప్రార్థన చెయ్యన దేవుడు బిడ్డలు ఏమవుతున్నారు? అవతలకి చేరిపోయినప్పుడు ప్రార్థన చెయ్యలేకుండా, ఆరాధన చెయ్యలేకుండా, ఏం చెయ్యలేకుండా అదే మార్గంలో వచ్చిన వాడు అదే మార్గంలో వచ్చి ఆ సముద్రం ఏమైంది? అవతలకి చేరిపోయింది.
మాట్లాడుతున్నా నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. స్తోత్రం కలిగింది కాదు. నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం. మూడవది విషయం చూడండి, మన మొదటి తిమోథెయుసు పత్రిక 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అది సరేండి. మూడవది మీరేం చేయాలి? మంచి పోరాటం. పోరాటం, ఫైటింగ్. ఇంగ్లీష్లో అలాగే రాయండి. హలో, ఫైట్ ఫైట్. దైవజనుడా నీ ఏం చేయాలి? పోరాడాలి. సోదరు కొందరు చెప్పి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పుతున్నారు. నాకు దేవుళ్ళు వచ్చి నాకేం ప్రాబ్లం అని చెప్పినప్పుడు భయపడండి. ఆవిడ ఎవరి చేతులు ఉన్నారు? సాతాను చేతులు ఉన్నారు. నీకు దైవజనుడు అయితే నీకేముంది? పోరాటం. ఇప్పుడే పాట కుమారుడు పడి నా పాట పడితే నాకు సంతోషం. అయ్యో ఈ రోజే నేను చెప్పడానికి రెడీ అవుతున్న వాటికి సంబంధించి మనకు పోరాటం దేవుని అయితే నీకేముంది? పోరాటం దేవుని అయితే నీకేముంది? అరటండి. పాట పాడుతున్నాను. పర్వానికి ఎందుకు వస్తాను? పాట పాడుతున్నాను. ఆ పాటల చరణం ఏంటి? అంటారు కాదు కదా. పల్లకిలో ఫరోన్ ఉంటే నీకేముంది? దావీదు ఉంటే కిరీటం ఉంది. కిరీటం కావాలంటే దావీదుకి పోరాటం ఎందుకు వచ్చాడు? ఎక్కించడానికి. ఫరోన్ ఎందుకు వచ్చాడు? హెచ్చించుటకే గొలియాతును. మీరందరూ పాట పాడుతున్న నోట్లే. అది ఇక్కడ నేను పాడబడిన గుండెలుండి ఇలా పాట పాడినప్పుడు నా గుండెలోనికే తగిలింది, నీకు తగలే. మీరేదో ఈ ఎవరెవరు నేర్చిన పాట విని అంతే. అది కాదండి పాట పాడడం. నీ హృదయం తగిలిన పాట పాడండి. ఆ ఒక్క ముక్క చాలండి మనకి ఆరాధించడానికి. వాక్యమే అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఆ విత్తనం ఇరగలేకపోతే ఏమవదు? ఫలించుడు. నీ జీవితం ఇరగలేకపోతే దేవుడు నీ జీవితంలో ఏం చెయ్యడు. దేవుని కొరకు నీ జీవితంలో శ్రమ కష్టములు అనుభవించలేకపోతే నీలోని ఫలము కనబడదండి. ఎవరు దేవుని కొరకు శ్రమ అనుభవించారు, ఎవరు దేవుని కొరకు వేదన అనుభవించారు, వారి జీవితంలో నేను కనబడుతుంది. కనబడలేదు. ఇప్పుడు ఫైటింగ్ చేయలేదు. ఏం చేయలేదు? పోరాటం. పడబడదు. యుద్ధము ఈ క్రైస్తవ జీవితం ఒక యుద్ధం ఉంది. మనకి 3 చోట్ల యుద్ధం ఉంది. లోకం, పాపం, సాతాను. ఎస్ఐకి ఇదే 3 వచ్చింది. ఎస్ఐ కూడా ఆదాముని ఇదే వచ్చారు 3. ఎక్కడే? ఆ తోటలో 3 శోధన వచ్చారు. అది ఆదికాండ 3వ అధ్యాయం నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. స్తోత్రం. అందుకని మీకు చెప్పిన మాట ఏమనండి, దేవుని బిడ్డలకు పోరాటం ఉంది. లోకం మనకు స్వైరం ఎవరు? లోక స్నేహం. చెప్పండి. దేవునికి వైరం. నేను ఇప్పుడు చెప్పినది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. లోకం మనకు ఏమంటే వైరం. అవును కదా? చదవండి ఒకసారి.
సహోదరులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? నీకు శత్రువు ఎవరండి? అయ్యో, నీ ఇరుగులు పొరుగులు వారని కాదండి, మనుషులు కాదండి నీకు శత్రువు, అన్యులు కాదండి నీకు శత్రువు, విశ్వాసం కాదండి శత్రువు, లోకం. ఏంటండి? లోకం మనకి శత్రువు. అందుకనే పౌలు గారు చెప్పిన మాట ఎబ్రీ పత్రిక 11:38, ఎబ్రీ పత్రిక 11:38 వాక్యం అని చదివినప్పుడు పౌలు గారు చెప్పారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగలలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. శ్రమ కలిగిన దేవుడి బిడ్డలకి ఎన్నెన్న రాయబడింది. నంబర్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ రాయబడి ఉందండి. ఒకసారి కూడా 38 చదవండి. గొర్రె చర్మములతో విశ్వాసులకి తీసుకొని వచ్చి ఈ గొర్రె చర్మం తీసుకొని వచ్చి ఆడికి దేహం మొత్తం ఏం చేశారు? ధరించారు. అంటే ఎలాగా లాగి కట్టుతుంది. తర్వాత ఎక్కడ పడేస్తారంటే ఎండలు పడేస్తుంది. ఎండలు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందండి? ఈ చర్మం ఏమైంది? ఎండ తగిలినప్పుడు ఉంటుంది, అది టైట్ అవుతుంది. ఎండ తగిలినప్పుడు ఏమవుతుంది? అలాగా టైట్ అయ్యి చాలా మంది చచ్చిపోయారు. ఇంకా చూడండి, మేక చర్మములను వేసుకొని దరిద్రులుగా ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీద గుహలోను సొరంగములలో తిరుగులాడుచు సంచరించిరి. పిచ్చులుగా ఏమైంది? తిరిగిలాడింది. సోదరం, తిరిగిలాడి అట్టివడానికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆమె చెప్పాలి. యోగ్యమైనది కాదు. ఈ లోకం నీకేం కాదు, యోగ్యమైనది. అది నీకు శత్రువు. అవును కదా? మనకందరికి లోకం ఎలాగ నడుస్తున్నా అలాగే నడవడానికి ఇష్టం. అవును కదా? లోకంలో ఉన్నట్లే మనం లోకములకి ఎదురండి. మనకి ఎదురెవరు? లోకం. మనం లోకములకి ఎదురంటే లోకం మనకెదిరే. నీకు చెప్పిన అర్థమైందా? అలా ప్రియులను బాగా గమనించండి. దేవునికి స్తోత్రం. లోకం నీకేమండి? వైరం, నీ శత్రువు. అది రెండవది శత్రువు అంటే పాపం. పాపం భయంకరమైన శత్రువు. దేవునికి స్తోత్రం. ఆ శత్రువు మమ్మల్ని ఏం చేస్తున్నా? నాశనం చేస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవ శత్రువు అండి సాతాను. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు గారు చెప్పిన మాట మీరు ఆనందించండి. పౌలు గారు చెప్పిన మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. పౌలు గారు చెప్పిన మాట తుదకు మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంధకార మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. 4 శక్తులు మనకు ఎదురుగా ఉంటాం. అంటే పౌలు గారు చెప్పినప్పుడు 2 కొరింథీ పత్రిక 10:4వ వాక్యం కూడా చదవాలి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థమవుతుంది. మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనది కాదు గాని దేవుని ఎదుట దుర్గములను. అంటే మన యుద్ధం ఎవరితోని కాదు, శరీర సంబంధంతో అని అర్థం చెప్పండి. శరీర సంబంధమైన అంటే మనుషులతో కాదు. ఇప్పుడు మనది యుద్ధం ఎవరు? మనది శత్రువు ఎవరు? మనమందరం చెప్పడం అయ్యో ఆడే మనకేమవుతున్నారు? శత్రువు. అంటే విశ్వాసం మనకు అందరూ చెప్తారు శత్రువు. ఆ వారు కాదండి, వారు లోన్లో ఉన్న ఒక వ్యక్తి నీకు శత్రువు. వారు లోన్లో ఉన్న ఒక వ్యక్తి ఏమన్నా ఒకటి తాగుబోతు వచ్చి నేను తిట్టాను కొట్టాను వచ్చిన అనుభవం, ఆడ నీకు శత్రువు కాదు. ఆడ లోపల ఉన్న సాతానే నీకు శత్రువు. ఆ శత్రువు ఆయనలోకి దూరిన కాబట్టి ఆడు నీకేమవుతున్నారు? కొట్టడానికి తిట్టడానికి బోధులాడడానికి వస్తున్నారు. అర్థమైంది సంగతి? సూత్రం. మనకున్న శత్రువు ఎవరండి? మనుషులు కాదు. వదనాలుగా అనుకున్నారు మనుషులే మనకున్న ఎవరు కాదండి. ఇక్కడ కూర్చొని ఎవరికి ఏం కాదు, శత్రువులు కాదు. సూత్రం. మన శత్రువు గురించి పౌలు గారు చెప్తున్నారండి. చూడండి ఏంటంటే చూడండి 6వ వాక్యములు ఇప్పుడు చదువు చూడండి. ప్రధానులు చదవండి. ప్రధానులు అధికారులు ప్రధానులతోనూ ఒకటి శక్తి ఎవరండి? ప్రధానులు నీకు శత్రువు ఉంది.
అది ఎవరంటే ఇక్కడ చెప్పడానికి కావద్దండి, లైవ్లో వెళ్తున్నా కాబట్టి. యెరెమీయా గారు చెప్పిన మాట వినండి. యెరెమీయా గ్రంథం 10:11 వాక్యం చూడండి. యెరెమీయా గ్రంథం 10:11 వాక్యం. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవదూతలు భూమి మీద ఉండకుండా ఆకాశము క్రింద ఉండకుండా నశించును. అర్థమైంది? ఏంటర్థం? భూమి ఆకాశంలోనే సృష్టించలేని దేవదూతలు కాదు, దేవదూతలు కాదు, దేవతలు చెప్పండి ఈ వాక్యం నోరు తెరిచి చెప్పు. నేను చెప్పను, అది చూసి నీ పారిపోతున్నాను. దాన్ని చూసి భయపడకూడదండి. ఆ వాక్యం నోటిని పలకండి. ఆకాశం భూమి సృష్టించలేని దేవతలు భూమి నుండి ఆకాశం నుండి. సూపర్ వాక్యం అండి. దేవునికి స్తోత్రం. ఈ శక్తి ఇప్పుడు కూడా ఉంది. ఏది ఎప్పుడు చదివేది? ఎపిసి పత్రిక 6:12. ఒకటి ప్రధానులు, అధికారులు కాదండి, ప్రధానులు. ఆ ప్రధానులు ఇప్పుడు తిరుగుతున్న ఒక్కొక్క చోట్ల ఉంది దేవునికి. రెండవది ఏం చెప్పుతున్నారు? అధికారులు అంటే చెప్పిన వారు ఏమంటే అది తెలుసుకోండి. ఎవరండి అధికారులు? అది ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 10వ వచనం నుండి కిందకి చదవండి. ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం కదా. ఆవర్తన పుస్తకం ఎందులో ద్వితీయోపదేశ కాండమే. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18వ అధ్యాయం 10, 11, 12. తన కుమారుడనైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానైనను చిల్లంగి వానైనను మాంత్రికుడినైనను ఇంద్రజాలకుడినైనను కర్ణపిశాచి నడువారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. శక్తి అదే ఎవరండి? అధికారులు. సాధారణ అధికారి ఎవరండి? నంబర్ చెప్పండి. ఒకటి సాధారణ అధికారులు ఎవరు? ఒకసారి చూడండి. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను. ఒకటి నంబర్ 1 సగునం చెప్పు సోదగాని. సగునం అంటే మీకు అర్థమైందా? మంచి రోజు మంచిది. ఏదో రోజు మంచిదే, ఏదో రోజు మంచిది అని చెప్తున్నారు కదా. హలో, నీకు అర్థం అవ్వలేదు. కొందరు కూడా ఇప్పుడు కూడా పాటలు ఏంటండి మీరు కూడా ఎలా ఉంటుంది కదా. కొందరు ఎప్పుడు కూడా మామూలు మనసు బాప్టిస్ట్ పొందారు కానీ మంచి రోజు చూసిన వాడు ఇప్పుడు కూడా ఉందండి. లక్షవారం మాత్రం ఎవరికి డబ్బు ఉంది. మా ఊర్లో అయితే లక్షవారం అక్కడ బ్యాంక్ నుంచి డబ్బులు తీయడు ఇవ్వరు. లక్షవారం. మీ ఊరికి వచ్చినప్పుడు అదే శుక్రవారం ఇస్తే ఏమవుతుంది? మెడికల్ గా అయితే శుక్రవారం లేదు, శనివారం. ప్రాణం పోయే సమయం వచ్చినట్టు ఏం గుర్తురావు. శుక్రవారం ఎంటరా ₹1,00,000 కట్టరా అంటే శుక్రవారం కడతాను, బ్యాంక్ తీసుకోను. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అస్తమానం లాగి వెనక్కి తీసుకొస్తారు. పొద్దున కష్టపడి వచ్చినాము. ఇప్పుడు కూడా చర్చకొచ్చిన వాళ్ళు కొందరు అటువంటి వాడు ఉన్నారు. దీపం పెట్టాము. ఆ రోజు కరెంట్ రాకూడదు. హలో, అందరూ సైలెంట్ అయిపోయింది కదా. ఇదంతా చెప్పినప్పుడు ఒకటి చదవండి. 2 సోదగానైనను మేఘ శకునములను గాని సర్పశకునములను మెల్లిమెల్లిగా 8 ఉన్నాయి అంటే మెల్లిమెల్లిగా అంటే ఇది ఎక్స్ప్రెస్ కాదండి, ఇది లోకల్ బండి అండి. మెల్లమెల్లగా అవసరమైన విషయాలు వచ్చినట్టు ఏం అసలు
అలాగే స్పీడ్కి వెళ్ళిపోతే అవదండి. నీకు అర్థం అవ్వాలి. దాన్ని బట్టి నేను అలాగే చెప్తున్నాను. 12వ వాక్యంలో ఏమందండి, ఒకసారి కూడా చూడండి. ఫస్ట్ నీ పిల్లలకి ఏం చేయకూడదు, నీ పిల్లలకి అగ్నిగుండము దాటించు వానినైనను సగుణము చెప్పు సోదగానే. సగుణము అంటే ఫస్ట్ ఏమండి, సెకండ్ అని చెప్పే సగుణం. ప్రశ్న చూసుకున్నావు కదా, పంచాంగం అదొక చూసి ఏం చేస్తున్నారు, పంచాంగం చూసి చెప్తున్నారు. ఈరోజు మంచిదే, అది అది రేపు మంచిదే. అది రెండవది ఏమందండి, రెండవది చదివినది మేఘశవనం అంటే ఏది రోజు మంచి రోజు, ఏది రోజు చక్కటి రోజు. ఇప్పుడు ముందు ఒకడే చెప్పారు, ఎవరు ఇంటిలో చనిపోయారు, 3 నెలల వరకు ఏం చేయకూడదు. నేను అమ్మకి తిరిగి అడిగారమ్మా, ఈ హాస్పిటల్ ఎంతమంది చచ్చిపోతున్నారు, హాస్పిటల్ చచ్చిపోయిన వెంటనే ఏం చేయాలి, ఈ హాస్పిటల్ 3 నెలల వరకు ఆపాలంటే మీరందరూ చచ్చిపోతారు. అవునా లేదా? ఇల్లుకైతే సెకండ్, ఆసుపత్రికి అయితే సెకండ్ లేదు. నేను హాస్పిటల్ ఎంతమంది చచ్చిపోతున్నారు కదా, అదే బెడ్ వేరొక మనుషులు పడుతున్నారు కదా, మీరా మంచం తీసుకొని ఎక్కడ వేస్తుంది. హాస్పిటల్ మాత్రం మంచం ఏం చేయలేదు. అదే నేను తెచ్చిన కానీ ఈడు తెచ్చిన బెడ్షీట్ మార్చకుండా ఆ బెడ్షీట్ కూడా ఏం చేయను, ఉదికి మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని ఎక్కడ వెళ్ళిపోయారు. మరి సిద్ధాంతాలు అక్కడ వర్తించమని నేర్పించాలి కదా. సమాధి చేసి వచ్చినప్పుడు బట్టలు దంచుకుని ఇంటికి అదేం చేయడం, స్నానం అనగానే డాక్టర్లు నేర్చులు ఎన్నిసార్లు స్నానం చేయాలి. హల్లెలూయా. ఆయన చూడరు ఎన్ని రోజు ఏం చేయాలి, స్నానం చేయాలి, ప్రతి రోజు ఏం చేయాలి, స్నానం చేయడం బట్టలు మాత్రం. మన ఇదే ఆడిపడి సమయం దొరకదు. ఒకరోజు అతిథి మెడికల్ నేర్చుకున్నారు కదా, ఒక రాత్రి 7 చనిపోయారు ఐసీయూలో. ఈడ ఐసీయూలో డ్యూటీ చేసినప్పుడు 7 చనిపోయారు. ఇప్పుడు మెడిసిన్ అన్ని నేర్చుకుని ఇప్పుడు దేవుడు సేవ చేస్తున్నారు. ఇప్పుడు చచ్చిపోయిన ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి బ్రతికించున్నారు. 7 అంటే ఒక 2-3 మినిట్లు చచ్చిపోయిన ఈడు కూడా భయపడిన, నానా నాకు భయం వచ్చింది, ప్రార్థన చేయమని. రాత్రి 1 గంటలకి నేను లేచి ఆడుగురించి ప్రార్థన చేశాను. దేవుడికి నేను చెప్పాను కదండి, వైజాగ్ హాస్పిటల్ అండి దేవునికి సోదరు. ఎక్కడ అది కేజీహెచ్. అలాగైతే డాక్టర్ ఏం చేయాలి, ఆవిడతో ఆయన ముట్టారు కదా, చచ్చిపోయిన వాడు ముట్టాడు, చచ్చిందా లేదా చూడాలి కదా. చూడడం వెంటనే ఏం చేయాలి, డాక్టర్ గారు ఏం చేయాలి, వెంటనే వెళ్ళి బయటికి వచ్చేప్పుడు ఇంకొకటి చచ్చిపోయిన వాడు ఉంటారు. ఏంటి పక్క మార్చాలి, ఆధారాలు ఎన్నుంటే ఆత్మశుద్ధి లేకుండా ఆధారాలు ఎన్నుంటే ఆత్మశుద్ధి లేని ఆధారాలు ఎన్నున్నా ఏమి ఫలితం. ఆత్మశుద్ధిలో మాత్రం ఆ మనుషులు ఏం లేదు, ఆత్మశుద్ధి లేదు. కావడం, మోసం చేయడము, మోసం చేయడం, లంచం తీసుకోవడం, ఇదన్నీ చేసి బయటలు ఎన్నో సూపర్ చేయడం. దేవుడు చెప్తున్నారంటే ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలు ఎన్ని ఉంటే ఏమి ఫలితం. ఫలితమరా. హల్లెలూయా. రీజన్ అయిపోయింది అందరిది. ఆపడానికి సమయం ఆకలి కదా, ఆకలి కదండి. మరి చలికి ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు ముహూర్తాలు చూడడం, తర్వాత మీరు చూడమ్మా. రెండవదే అంటే ఏంటంటే దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఏమండి మేఘ శకునములు గాని మామూలు మందరం చేయని వాడు ఉన్నారు కదా, ఆ సెల్లింగ్ వేరే, మాంత్రికుడు వేరే, సెల్లింగ్ వేరే. దేవునికి అది చెప్పాను, దేవునికి స్తోత్రం కలిగింది. అధికారులండి వీడి దగ్గరికి బోల్డ్ ముందు వెళ్తున్నారు ఇప్పుడు కూడా. స్తోత్రం. 4 చెప్పినామంటే సర్ప సగుణము దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తున్నారండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 చిల్లంగి వానినైనను సిలింగ్ అంటే తెలుసా,
సిల్లింగ్ 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 మీ చేయలేదు అందుకని తెలియదు. మా అబ్బాయి షిల్లింగ్తోనే చనిపోయిందండి. మా అమ్మాయి షిల్లింగ్తోనే చనిపోయింది అయ్యారు చెప్పి ఎలా చేసుకొని అదే పెట్టద్దు ఇలా చెల్లికి పెట్టడం అని ఊగినట్టు కాదండి. నాకు ఒక మాంత్రికుడికి నాతో ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఎవరికైనా సిల్లింగ్ పెట్టాలంటే ఒక చెట్టుని తీసుకొని ఇచ్చారు. ఆ చెట్టు ఇది అందరికి సిల్లింగ్ చేస్తారు. చెల్లి ఆ చెట్టు ఎలాగ ఎంటిపోతున్నారు, అది ఆ మనిషిని కూడా ఏమవుతున్నారు, ఎండిపోతారట. అని చెప్పిన మాట నాకు తెలియదండి. నీకు పడి తెలియదు తమ్ముడు నైనా నాకేం తెలియదు. మా చర్చలో చూసాను. ఇప్పుడు చర్చకు రావడం మానేశాను. అందుకని కొందరికి ఇప్పుడు ప్రార్థన చేయను. ప్రార్థన చేయాలంటే 10,000 20,000 అడుగుతున్నాను నేను. నిజం. హల్లెలూయా. డాక్టర్ గారు చెప్పారు 7 రోజు మాత్రం బ్రతుకుతానని చెప్పారు. ఈ అమ్మ సన్నగా అయింది, ఇంతే అయింది. 7 రోజుల లోపల ఏమవుతుంది, చనిపోతాను. అప్పుడు నాన్న వచ్చారు. వచ్చి అయ్యగారు పిలిచినప్పుడు వైజాగ్ వరే వెళ్తుంది. అయ్యగారు అవసరం లేనప్పుడు వచ్చి యేసు నామములు ప్రార్థన చేసి ఇంటికి వచ్చారు. 7 రోజు లోపల చచ్చిపోతాను అని చెప్పిన అమ్మ ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాం. దేవుడు స్వస్థపరిచి హాయిగా నడుపున్నారు. మీకు కావాలి ఇన్స్టాగ్రామ్లు అన్నీ ఉంటా ఫోటో. పిల్లలకి మీరు అడిగితే చూపిస్తానండి. స్టైల్ స్తోత్రం. ఒకటికి సిలిగి చేశారు. 4 సంవత్సరం వరకు మంచం మీద ఏం చేయలేదు. లేకలే ఆడు చెప్పారు అయ్యారు 2 ప్రార్థనలు వెళ్ళారు. మన సంఘపడులు కదండి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు. శనివారం చేశారు. ఆదివారం నడిచింది చర్చకు వచ్చారు. 3 నెలల వరకు మంచి విశ్వాసం. 3 నెలల నుంచి తాగడానికి ప్రారంభించింది. నేను చెప్పాను ఎప్పుడు ఇది తాగడానికి అప్పుడు నీ సోదరు. ఎందుకు మీ ఊర్లో జరిగింది కదా ఈ చర్చ. అక్కడ ఇప్పుడు మన చర్చకి రాదు. సరే అమ్మ దెయ్యం పట్టిన కాబట్టి ఇక్కడికి ఏదో పొలములకు పారిపోతుంది. ఇక్కడ తెలిసిన వాడు కొందరు ఉన్నారు. పాస్ గారికి ఏదో మావంటి మనసు కాదు, చిన్నపిల్లల మనసు. అందుకని అందరూ ఆడి మీదకి ఎక్కుతున్నారు. ఐదురు తొక్కడండి ఇలాగ ఆడు పిలిచారు కాబట్టి నేను రాలేకపోయా బాధపడుతున్నాను అనుకున్నాను. కాబట్టి నేను పరిగెట్టి వచ్చాను. పరిగెట్టి ఇక్కడ చర్చ కింద ఉంది. చర్చ అక్కడ నుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అమ్మ శరీరం ఉండదు దెయ్యం అయిపోయింది. బాగా అయిపోయిందండి. ఏవెన్స్లో నన్ను తీసుకొని వెళ్ళారు బాస్ గారు. 4 రోజు అయింది అమ్మకి నిద్ర లేదు. ఎన్ని రోజు అండి? 4 రోజులు నిద్ర లేదు. నిద్ర లేదు కాబట్టి బాస్ గారు నన్ను తీసుకుని అయ్యగారు తీసుకొని రావాలండి. మనం అందరూ 12 పాస్టర్లు తోడుగా ఉన్నాం. ఆడికి ఒకడున్నారు అంటే మొక్కలు మన జాన్ విక్టర్ ఆడి నాయన ఏదో మాంటరింగ్ చేస్తున్నారంటే ఈడి డౌట్ పాటలు కానీ సందేహం మంచి అందుకని ఈయన కన్ను మూసండి ప్రార్థన కన్ను పోయాను. నేను ఎలాగ ప్రార్థన చేసి అజిత్ గారు ఫస్ట్ వాక్యం చెప్పారు. దేవదాసు వాక్యం చెప్పి నేను కన్ను మూసుకొని ప్రార్థన చేశాను. దేవుడు చెప్పారు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏదో తంత్రాన్ని మంత్రం చేసి ఏదో ఒక వస్తువు ఇక్కడ రక్ష ఇక్కడ ఉంది. అది నాకు నేను అడు భర్తకి పిలిచి అడిగాను, అయినా ఏదైనా మంత్రాన్ని చేసిన సామాను నీ ఇంట్లో ఎవరు గొప్ప విశ్వాసం అండి. నేను అడిగిన మాత్రం నాకు అయితే అయ్యగారు ఏదైనా అర్థం చెప్పినట్టుగా నాకు వేదన కన్నీరు వచ్చి ప్రార్థన కన్నీరు వచ్చి దేవుడు భార్యకి అడిగిన అన్నట్టు. భార్యకి భర్తకి అడుగుకుంటే నేను భర్తకి అడిగిన ఏం లేదు. భార్యకి అడుగు ఉన్నాయి కదా నాకు ఇప్పుడు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు వచ్చానండి. సామానాన్ని ఎంతో ఉంది.
అవన్నీ నేనే చేశాను. తీసుకొని వచ్చి నా ప్యాంట్ పాకెట్లో వేశాను. ఈ ఇంటిలో పెట్టారు, నేనేం చేశాను, పాకెట్లో పెట్టి నేను చేసి అమ్మ కోసం ప్రార్థన చేశారు. అమ్మకి హాయిగా నిద్ర వచ్చింది. ఇప్పుడు కూడా ప్రోగ్రాం అనుకున్నారు. అప్పుడు ఇదే ఎందుకు తీసుకున్నారని ఈ పాస్టర్ గారికి తెలియాలి. చాన్ విక్టర్ ఏం చేస్తున్నారు, వెనకల నా బైక్లో వస్తున్నా, నీ వెనకలు వస్తున్నది. ఈయన ఎక్కడ నది, ఎక్కడ నది వచ్చారు, నది వేసేది. ఏర్ ఎక్కడ ఉందో ఆ ఏర్లు ఏం చేసేది, పడేసేది. మాకెందుకు దానికి సంబంధం? నేను ఎందుకు చెప్తున్నాడు అంటే రాయగడలో ఒకడు 10 సంవత్సరం నుండి నిద్ర లేదండి. 10 సంవత్సరం నుండి మొన్న నేను చర్చికి వెళ్ళినప్పుడు ఆడు అయ్యో ప్రజలు చర్చికి వెళ్తున్నారు, సంతోషం నాకు సంతోషం. ప్రార్థనకి వెళ్తున్నా, భార్య భర్తలు కలిసి చర్చికి వెళ్తున్నారు, పాస్టర్ గారికి సహాయం చేసిన, అన్ని పని చేసినారు, చాలా సంతోషం కలుగుతున్నారు. స్తోత్రం. 10 సంవత్సరం నుండి ఏమైంది, నిద్ర లేదు. వైజాగ్ నుండి రాయడులు నుంచి పార్వతి ఎక్కడెక్కడ మా దగ్గర ఉంది, ఆడు సిల్లింగ్ చేసిన వాడు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆడికి తెలిసినట్టే ఆడి చేశారు. చివరికి నా దగ్గరికి వచ్చాడు, అయ్యో నేను నిద్ర లేదని. నేనేం చేశారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి కొంచెం నూనె ఓయిల్ ఆడి తల మీద పెట్టి ప్రార్థన చేసి నేను చెప్పాను, తమ్ముడు వెంటనే వెళ్ళి స్నానం చేయమని. ఇది వెంటనే ఏం చేశారు, అప్పుడు ఏం చెప్తే అది చేస్తుంది. దూకడానికి చెప్తే ఈయన వెంటనే వెళ్ళి స్నానం చేసి నేను చెప్పిన వెంటనే వెళ్ళి వీడికి తిండికి ఇచ్చామండి. అన్నం తిన్నుకొని సగం తిన్నప్పుడు ఏమవుతుంది, నిద్ర వచ్చి పడుకునే మనిషిడు ఆ రాత్రి 9 గంటలకు పడుకోవడానికి ప్రారంభించిన వ్యక్తి మర్నాడు 12 గంటలకి లేచిన. అప్పుడు వారికి వీడికి భయం, నా భర్త చచ్చిపోయారు, అయ్యగారు ఏదో చేసి చంపేశారన్న. మధ్యాహ్నం 12 గంటలు వేసినప్పుడు భార్యకి అర్థమైంది, అయ్యగారు ఏం చేయలేదంట. ఇప్పుడు కూడా హాయిగా నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరం నుండి ఆ వ్యక్తికి నిద్ర లేకుండా తిరిగిన మనుషుడికి దేవుడు స్వస్థపరిచాడు. ఏంటంటే నేను చెప్పినది ఏమన్నా కూడా సిల్లింగ్ పెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ శక్తి జయించడానికి ఒక శక్తి ఉంది. యేసయ్య నామం, యేసు శక్తి. శక్తి కలిగిన ఒక దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి భయపడడానికి అక్కర్లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన ఇలాగ చెప్పడం రానంటే బోల్డ్ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఇదన్నీ మీరు టీవీని చూపి మీరు మొబైల్ పట్టుకొని అమ్మా చెప్పమ్మా ఏం జరిగింది నాకు చెప్పమ్మా, ఎలా స్వస్థత జరిగింది ఒకసారి ఇదిగో మంచి చెప్పండి, ఇలాగ నడిచి చూచమ్మా, ఇలాగ నడిచి చూపించమ్మా. అయ్యో కొన్ని పాస్టర్లు చూపించారు, మీరు చూడలేదా? అప్పుడు మీరు అయ్యో ఎన్నో అద్భుతం ఉంటుంది. రియలాలిటీ మీరు చూడండి. సోదరు కలిగిన ఈ తోడుగా కూర్చున్న పాస్టర్ గారు బోర్డు చూశారు, అందుకని ఆయనకి తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చెప్పిన మొక్కలు ఒక పాట జాన్ విక్టర్ చర్చికి అక్కడికి వెళ్ళినప్పుడు 2 దెయ్యం బయటికి వచ్చాడు. అది ఎవరంటే తెలుసా, ఆ అమ్మకి ప్రేమించి తీసుకొని వచ్చింది. ఆ అమ్మ ముస్లిం. వేరొక దెయ్యం వచ్చినప్పుడు ఎవరు వచ్చారు, వేరొక అమ్మ వచ్చి ఈయన మాత్రం చేసింది. ఎవరంటే శనివారం సంఘ బిడ్డలు ఏంటి చెప్పాలంటే నేను చెప్పారు యేసునామములు ఆగిపో అని చెప్పేసి ఆయన వచ్చారు. యేసునామములు ఆగిపోండి, నా దెయ్యం ఆగిపోయింది, ఆయన వచ్చాడు. మాకంటే పని పాటలేదు, ఆడికి విడుదల అక్కర్లే, స్వస్థత పోనండి. మొన్న ఒక దెయ్యం పట్టణం అని చెప్పి మన సంఘ బిడ్డలు పిలిచారు. ఎవరు పరిగెట్టారు, అప్పుడు టిఫిన్ తినుకొని కూర్చున్నారు. మన ఇద్దరు టిఫిన్ తిని పరిగెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఏమంటే ఆడ తల్లిని ఏదో అక్షంతరాలు ఏదో మొత్తం పెట్టాను కాబట్టి నేను ఇదన్నీ చూసి అందరు గుండ్రుగా ఉంటారు. అయ్యారు ఒకసారి ప్రార్థన ఏంటారు. నేను వచ్చిన ప్రజలకి ముఖం ఆదరించుకొని తీసుకొని చిన్న ప్రార్థన ఇచ్చారు. అమ్మా 10-15 నిమిషాల తర్వాత ఇది బాగా అవుతుంది, బాగా అవుతానని చెప్పుకొని నేను వచ్చాను. నేను మళ్ళీ ప్రార్థన ఎందుకు చేయలేదంటే నేను ప్రార్థన మళ్ళీ వారు ఏం చేస్తుంది, ఆ దగ్గరకి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఏమవుతుంది అలాగే చేస్తుంటే అది మనకు ప్రోగ్రాం వస్తుంది.
నేను చెప్పిన మాట సిల్లింగ్ చేయని వాడు అదే అధికారులు ఇప్పుడు అక్కడ స్తోత్రం కలిగింది. అంటే బైబిల్ పాట ఉంది కదా, పాము తేడు విషములిరిచే అధికారనామం యేసునామం శక్తి సాతాను వారి దూతలను బంధించే పాము తేలు విషములిరిచే శక్తి గల నామం. సాతాను వారి దూతలను బంధించే నామం. పాము తేలు విషములిరిచే శక్తి గల నామం. యేసునామం అధికారనామం. పొద్దున్న మీటింగ్ అయిన 3 రోజు మీటింగ్. లాస్ట్ రోజు 18 దెయ్యం పట్టిన మనుషులు బయటకు వచ్చారు. అయ్యారని దగ్గర ఉందండి, ఊరు వాళ్ళందరూ పరిగెట్టి వచ్చారు. అక్కడ బంధంలో పెళ్ళినప్పుడు ఇంటి మధ్యలో స్లాబ్ మధ్యలో కింద పడ్డది. ఏంటంటే మీరు అర్థమైందన్న ఆ ఊర్లో ఎవరంటే మెంబర్కి నేను ఏం చెప్తున్నా, ఊర్లో మెంబర్ ఊరు మెంబర్ గారు ఊర్లో పెద్ద మనుషులు వచ్చి ఏం చెప్పారు, అయ్యారు ఇంకెప్పుడు మీటింగ్ పెడతాను అనుకో, ఎంత చికెన్ గారు మొత్తం నీకు కొలిసి ఇస్తానని. దెయ్యం బయటకు తెచ్చాలి ఎవడైనా. వచ్చారండి పెద్ద మనుషులు. ఆడ ఏం చెప్పారంటే, అయ్యారు చాలా మంది ఇక్కడ మీటింగ్ నడిపించారు, చాలా మంది మీటింగ్ నడిపించారు, కానీ మనము వెళ్ళలేదు. కానీ మీ మీటింగ్ వచ్చి చూసినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఇంకెప్పుడైనా మీటింగ్ పెడితే మాకు చెప్పండి, కొందరు బియ్యం ఇస్తామని చెప్పారు. అటువంటి మనుషులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. దేవుడు పని కోసం సహాయం చేయన, డబ్బులు ఇచ్చిన, బియ్యం ఇచ్చిన చాలా మంది భక్తులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఏమంటుంటే, అలాగంటే సిల్లింగ్ చేయని వాడు ఉన్నాం. అటువంటి వాడి వారికి నేను భయపడలేదండి. నీ సరైన విశ్వాసం ఎలాగో సిల్లింగ్ పెట్టారని తెలిసిన మమ్మల్ని పిల్లవాడిని ప్రార్థన చేశాను. కరెక్ట్ చర్చికి రావాలి, ప్రార్థనకి రావాలి. అవసరం వచ్చినప్పుడు దేవుడు కూర్చున్నారు. ఇటు అనిల్కి ప్రాబ్లం ఉంది. 21 రోజు ఉపవాస ప్రార్థన కూర్చున్నప్పుడు ఆ శక్తి అనిల్ నుండి పడిపోయింది. దేవుడు గొప్ప కార్యం. నా కుమారుని దేవుడు ఇప్పుడు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పారు, ఈ చర్చికి వస్తే నేను చేస్తాను, నేను చేయను అని చెప్పారు. ఆడ ఒప్పుకున్నారు వస్తామని. అందుకని ఇక్కడ నేను చేస్తాను, లేకపోతే చేయను. నేను చేస్తాను, లేకపోతే 20,000, 30,000, 50,000, 1,00,000 అడుగుతుంది. లాభం మాకు లాభం. ఈ మధ్య అప్పుడు పిలిచారు ఫోన్, అయ్యారు నా అక్కకి బాబు, నేను చెప్పాను ఫోన్లు ప్రార్థన, అలా ఫోన్ ప్రార్థన చేస్తాంటారా, ఒక 5,000 పంపించమని చెప్పారు. మరి ఇప్పుడు స్వస్థత రాలేదు, ఫోన్ లేదు. ఏం చేయాలి? శివుడు నాయుడు ఫోన్లో ప్రార్థన చేస్తాను, 5,000 పంపించమని చెప్పారు. అంటే మీరు అనుకున్న అయ్యారు డబ్బు కోసం, ఆశ కోసం కాదండి. అలాగైతే నా బోర్డు డబ్బులు సంపాదించింది. నువ్వు విడుదల పొందితే నీకేముండాలి? కృతజ్ఞత.
వచ్చి ప్రార్థన చేసి విడుదల నా సంగతి నీకేముండదు. అది కొందరికి లేదు, అందుకనే డబ్బులు అడుగుతున్నారు. ప్రియులారాన్ని భయపడకుండా దైవజనుడు అన్ని ఫైట్ చేయి, ఫైట్ నీ ఫైట్ ఏం మనం యుద్ధం చేయని వాడే స్వతంత్రం. నీ భయపడకూడదు. నీకేముంది? సాతానికి ఆయుధం ఉంటున్నట్టుగా మనకు కూడా ఏముంది? హలో, శుక్రవారం బైబిల్ స్టడీ కోసం నేను చర్చలు మన సంగతులు నేర్పిస్తున్నా. ఏప్రిల్ పత్రిక, ఆ ఏప్రిల్ పత్రిక నేర్పించినప్పుడు అందులో ఒక వాక్యం భయంకరంగా టచ్ చేసేది. సోదరు ఏమంటే అమ్మా 7వ వాక్యం కదా, ఏప్రిల్ పత్రిక 1:7, 8 వాక్యం, 8, 7 కదా, 8 అగ్ని జ్వాలలు గాని చేసుకొనివాడు 8, అది 7, 8 ఒక కలిసి ఇదా తెలుగులో ప్రోగ్రాం 7, 8 కలిసి. సరే, ఓకే. తన దూతలను వాయువులుగాను గాని తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయాసనమైనది. రాజదండం ఏదండి? ఆ రాజదండం ఏదండి? యేసయ్య చేతుల్లో రాజదండం నువ్వు నేనే. అర్థమైందా? ఈ వాక్యములు సరైన మర్మం తెలిసినప్పుడు నీకు కదలిపోతుంది. దేవుడు మమ్మను రక్షణలోనికి తీసుకొని వచ్చినది ఎందుకని అర్థం తెలుసుకొని ఇలా కూర్చొని నువ్వు స్తోత్రం. నీకు ఎక్కడైనా పొలం దొరుకుతున్నారు, గవర్నమెంట్ చెప్పారు పాలన చోట్లకు పొలం ఇచ్చారని పట్టా ఇచ్చారు. ఇది తెలిస్తే నీ వెంటనే ఏం చేస్తుంది? ఎంతలు వేసి పరిగెట్టి ఆ భూమి ఎక్కడ ఉన్నా చూసి దాని చుట్టూ ఏం చేస్తుంది? అదే నీకు తెలుసు. నీకు ఇదన్నీ తెలిస్తే నీ కోసం దేవుడు రాసిన విషయం తెలిస్తే నీ దగ్గర కూర్చోడం స్తోత్రం అంత ధైర్యం పొందుతుంది. దేవుని బిడ్డల కోసం దేవుడు చేయవలసిన దానికి ఉన్న సిద్ధపరిచిన విషయం తెలిసి ఉంటే నీ సాధారణ విశ్వాసిగా కూర్చోడు, దాని పైకి నా మార్గము ఒకటే, నా మార్గం వేరే మార్గము. అదే దేవుడి సంఘపడలే అంటే నీకున్న అధికారం, నీకున్న శక్తి, నీకున్న బలము నీ తెలియాలి. స్తోత్రం. నీ మాట చెప్తే దెయ్యం నీ మాటకేమవుతుంది? అది నీకు నా చేతులు మాత్రంగా తప్ప మనకు అందరికి ఇచ్చారు. అవును కదా? పరలోకమైతే వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 28:18 వాక్యం చదవద్దు మీకు అందరికి. పరలోకంలో భూమి మీద సమస్త అధికారము అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. యేసయ్య అధికారం నీ చేతులు ఉంది, నీ పైకి ఇవ్వండి అధికారం, దాన్ని విశ్వసించి చెప్పండి. స్తోత్రం. విశ్వసించి పోరాడాలి. అధికారం వినియోగించండి. అధికారం మనం ఏం చేయాలి? వినియోగం. ఈ దినములు ఈ సంఘం అలగడ మారను కాకపోతే రేపు మీరు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుందండి. మాట విన్నప్పుడు నాకు సంతోషం. ఫుల్గా తినేసి కుంభకారణ వాళ్ళకి ఇక్కడ రావద్దండి. కుంభకర్ణలాగా రావద్దు. నీ పుళ్ళు తిన్నా, నీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీ భాష మాట్లాడు. ఈ ముందు చెప్పిన అమర భాష. బాకీ కిషోర్ అన్ని వాసం చేయాలి. డెలివరీ దగ్గరే వచ్చింది కదా, రేపు తినకుండా దేవా ఈ గ్రామానికి నా భార్యకి కూడా విడుదల ఇవ్వమని ప్రార్థన చేసి చూడండి. దేవుడి శక్తి మనలోకి వస్తుంది. ఉపవాసం ప్రార్థన వలన దెయ్యానికి మనము వెళ్ళగొట్టుతున్న వాక్యం ఉంది. అందుకే ఉపవాసం ప్రార్థన చేయదు. మీకు అది 2 లేదు కదా, మీకే 2 ఉంది. తినడం పడుకున్నాం, తినడం పడుకు, ఇదే 2 ఉంది. ఉపవాసం ప్రార్థన. ఉపవాసం అంటే తినకుండా. ఇప్పుడు అది నేనకై అయితే ముందుకు ఏమవుతున్నానంటే ఒక్కో సంవత్సరం వరకు ఒక పూట తినేసేసారు. ఒక్కో సంవత్సరం వరకు ఒక పూట తింటున్నా. 60 సంవత్సరం చేశాడు దేవుడికి. ఇప్పుడు నేను తర్వాత 2 సంవత్సరం శుక్రవారం, శనివారం, ఆదివారం అన్నం తిన్నాను. 3 వారానికి 3 రోజులు ఏం చేయను. అన్నం తినకుండా ఉపవాసం చేసాడు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అజతే చేస్తున్నారు 3 రోజులు. నేను చేయలేదు, నా శరీరం బలహీన అయింది కాబట్టి. ఆడేం చేశాను, శుక్రవారం, శనివారం, ఆదివారం చేయను. భోజనం తినకుండా ఉపవాసం ప్రార్థన చేయండి. మీరు అలా చేసి చూడండి, ప్రార్థన చేసి చూడండి. నీకు చెప్పినట్టుగా దేవుడు చేస్తుంది. మీరు చెప్పినట్టు వాక్యం ఉందా?
ఉందా? యోషువ గ్రంథం సమయం పోయింది కదా. యోషువ గ్రంథం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుండి కిందకి చూడండి. ఎక్కడ అయిందండి? దుర్యోపదేశ కాండము 10వ అధ్యాయం 12 నుండి కిందకి చూడండి. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుడి మనవి వినిన యెహోవా ఒక నరుడి మనవి వినిన ఆ దినము వంటి దినము. చదివినది నరుడు అంటే మీకు అర్థం, మనుష్యుడు చెప్పినది యెహోవా చేశాడు. వినడం మాత్రం చేశాడు. స్తోత్రం. అంటే నీకు ఆకాశం భూమి సృష్టించిన దేవుడు నరుడు చెప్పినప్పుడు ఆ మాట దేవుడు ఏం చేశాడు? సూర్యుడా, చంద్రుడా ఆగిపో అని చెప్పిన మాట చేశాడు. ఎవరి మాట? నరుడు. ఎవరు? దేవుని బిడ్డలు. నరుడు అండి దేవుని బిడ్డలు చెప్పిన మాట దేవుడు విన్ని అనక చేస్తాడండి. వినమండి, దేవుడితో నీ చెప్పే ఇలాగా చెయ్యు అని నీ చెప్పిన ఎడల ఆ మాటకి అటు ఇటు కదలకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ చంటి పిల్లలకి కూతడాన్ని చెప్పినప్పుడు కూచినట్టుగా దేవుడు నరుడు మాట దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఆ మాట విని అలాగ చేసిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. రాత్రిని మరిచిపోకూడదండి. నీ నమ్మకం కలిగి చెప్పండి దేవుని ఏంటి దేవా, ఈ ప్రాంతంలో ఉన్నారు, ఈ మూల ఈ ప్రాంతంలో ఎర్ర సముద్రం వలస ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందురు గాక, రక్షణ పొందురు గాక, తాగుబోతులు మారును గాక, కుటుంబాలు పొందురు గాక. నేను వరిసిన పరిచయం వేసినప్పుడు ఒకటి నేను చేసిన కొట్టడానికి వచ్చాను. నా సైకిల్ అన్ని ఇప్పుడు సైకిల్ ఉంటుంది, సైకిల్ మొత్తం నేను చేసాను పడేసి అని నన్ను కొట్టడానికి వెళ్ళాను. సంఘబిడ్డలు సంఘబిడ్డలకి అందరికీ చెప్పి ప్రార్థన. ఇప్పుడు ఆడు పాస్టర్ ఎవరు కొట్టడానికి వచ్చారు? ఆమె అలాగంటే 10 మంది కొట్టడానికి వస్తే చాలు, నాకు సంతోషం. ఏమవుతున్నారు? పాస్టర్ గా మారిపోతుంది. ఎవరికి సోదరు మన కార్యాలతో విరోధం ఏమి లేదు. సంతోషం. స్తోత్రం. నేను చెప్పిన మాట శక్తి మన చేతులు ఉంది. ఈ రాత్రి దైవజనుడా నీ తెలుసుకో, ఈ రాత్రి ఒకటి నేను మనిషిని విడిచిపెట్టి దేవునికి చేయండి. వెంపడించిన 3 ఫైటింగ్ సాతానుతో పోరాటం చేయనుగా ఈ సంఘం ఈ సంఘ బిడ్డలు ఈ దినములు రాబోయే దినములు ఈ సంఘ బిడ్డలందరూ సాతానుతో ఏం చేయాలి? పోరాటం చేయగలవండి. అటువంటి శక్తి అందరి మీదకి దేవుడు గురించి రాస్తాడు. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికి దీవించను కాక. దేవుని సన్నిధిలో సమర్పించుకుని రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిన మాటలను ఒకసారి మనల్ని మనం పరీక్షించి దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. నువ్వు దైవజనుడు అయితే పరిగెట్టు, యేసయ్యను వెంబడించు. రెండోది పోరాటం చేయి, యుద్ధం చేయి. అలాగైతే తీరితే నువ్వు దైవజనుడిగా ఏం చేయొచ్చు? ఈ రాత్రి వేళ కొన్ని కోటలను కొన్ని దుర్గములను పడగొట్టి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవునికి సన్నిధిలో ఒప్పుకొని చెప్తాం. దేవా, నీ జీవిత స్థితిగతులు ఈరోజు రాత్రి వేళ చెప్పబడిన వాక్యం ఎక్కడైనా దేవునికి బాధపరిచి ఉంటే, ఎక్కడైనా దేవుని యొక్క వాక్య వ్యతిరేకతగా ఇల్లుంటే ఈ రాత్రి వేళ ఒప్పేసుకొని దేవునికి చెప్పు. లోకం మనకు అనుకూలమైనది కాదు. పాపం మనకి పడవేయడానికి ప్రయత్నం చేసిన గడియలో, సాతాను మనల్ని ఎదిరించడానికి ఉన్న గడియలో దేవుని యొక్క బిడ్డలు శతం కలిగి పోరాడగలిగి తీరితే జయించిన దేవుని యొక్క బిడ్డలుగా మారి తీరుసు. అందుకే రాత్రి వేళ నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధులు కట్టి సమర్పించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ సమర్పించుకుందాం. ఆ సమయంలో మనం అనిల్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేసి సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తి కలిగిన దేవ,
నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో దేవస్థానంలో నిలబడి నిన్ను స్తుతించడానికి ప్రభా, నీ మాటలు ఆలకించడానికి నాయన సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాన్ని స్తోత్రాలు. ప్రభు ఇదిన కాలములు చెప్పబడినటువంటి ప్రతి ఒక్క లేఖన భాగాన్ని స్తుతిస్తున్నాము దేవా. ఇదిన కాలము నుంచి నన్ను మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా అటువంటి జీవ రగనింప చేయడం తండ్రి దేవా. ఈ యొక్క నన్ను గ్రామంలో వచ్చి సంఘంలో వచ్చిన నిజమే ప్రభా, అయ్యా మనుషుల మధ్య మనుషులకు వైరము కాదు కానీ ప్రభా లోక స్నేహం వైరం అని సెలవిస్తా ఉన్నావు తండ్రి. ప్రభు లోక స్నేహంలో వైరం చేయా విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి విషయంలో నిన్ను వెంబడించేవారిగా అయ్యా మేము పోరాడేవారిగా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. అయ్యా మాకు ఏమి దోచినప్పటికీ దేవా మా పక్షమున ఇదిగో విజ్ఞాపన చేసి మా పక్షాన నాయన పోరాడే దేవుడుగా నీవు ఉన్నావు తండ్రి. అయ్యా పరిశుద్ధుడు అని తండ్రి ఆనాటి కాలంలో దేవా ప్రతి విషయంలో కూడా విజయం దయచేసిన దేవుడుకు దేవా. యెహోషువకు విజయం ఇచ్చావు పోరాటంలో దేవా. పరిశుద్ధుడ మోషేకు నన్ను విజయం ఇచ్చావు దేవా. దేవా ఈ దిన కాలం ముందు దేవా మేము ప్రార్థన చేస్తా ఉన్నా. ఇదిగో ఈ రకమైన పరుగు పందెములో మేము పరిగెత్తడానికి సహాయం దయచేయమని, ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా పరిగెత్తడానికి గొప్ప బలాన్ని దయచేయమని నాయనా అయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా మేము నమ్మినటువంటి దేవుడు తండ్రి బలహీనుడు కాదు దేవా. ఆనాటి కాలంలో దేవా ఇదిగోనైనా అయ్యా శద్రక్ మేషక్ అబేద్నెగో అయ్యా మధ్యలో 4 వ్యక్తిగా నేను వచ్చిన దేవుడు తండ్రి. ఆనాటి కాలంలో ఇదిగో దానియేలు మధ్యనైనా అయ్యా తోడుగొన్న దేవుడు తండ్రి. వారి పోరాటములను విడిపించిన దేవుడవు, వారి పోరాటములు గెలిపించిన దేవుడునైనా అయ్యా నువ్వు నమ్మిన అయ్యా మేము నమ్మినటువంటి దేవుడు బలహీనుడు కాదు నాయన, బలవంతుడునైనా అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా దేవాని స్తోత్రాలు. ఆనాటి కాలంలో ఎరుపు గోడలు బద్దలు కొట్టిన దేవా అయ్యా మా దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నావు తండ్రి. ఆనాటి కాలంలో పంటను బద్దలు కొట్టి నీరునిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా పరిశుద్ధుడు అని తండ్రి ఇదిన కాలం మంది మా మధ్యలో అయ్యా నువ్వు మంచి పోరాడడానికి నైనా మా మధ్యలో నువ్వు ఆత్మగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ. నిజమే ప్రభా నువ్వు అబద్ధం ఆడడానికి నైనా నరపుత్రుడు కాదు దేవా, ఆత్మయున్న దేవుడు తండ్రి. ఇదిన కాలం మందు నాయన ఇదిగోనైనా ప్రతి ఒక్కరిలో అయ్యా పోరాడడానికి పిరికి ఆత్మను ఇవ్వలేదయ్యా. అయ్యా ధైర్యపు ఆత్మని ఇచ్చావు దేవా. ఒకవేళ దిన కాలం మంది స్థలంలో ఎవరైతే ఒకవేళ అయ్యా పిరికి ఆత్మ కలిగి ఉండినైనా అయ్యా నీ నామంలో వారికి ధైర్యపు ఆత్మను నడిపించమని నైనా అయ్యా ధరింప చేయమని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. వారిలో ఉన్న ప్రతి భయమును తీసివేసినైనా నీ కొరకు శ్రమ పడే బిడ్డలుగా నన్ను వారు నిలబెట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. వారి శ్రమలను ఎత్తుకు పట్టుకొని అయ్యా నిన్ను వెంబడించే వారిగా వారు నిలబెట్టమని నైనా అయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. అయ్యా ఇదిగో పౌలు వల్ల మంచి పోరాటం పోడి అయ్యా పోరాడి మా యొక్క తుది శ్వాస విడిచే వారికి ఉండడానికి సహాయం దయచేయమని అయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాము దేవా. ఆనాటి కాలంలో నన్ను ఇదిగో సూర్య చంద్రులను ఆపడానికి ఎట్టి రీతిగా అయితే యెహోషువకి ప్రార్థన ఆలకించాము, ఇదే కాలం నుంచి కూడా మేము చేసినటువంటి ప్రార్థన ఆలకించే దేవుడుగా అయ్యా నువ్వు నావు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. అయ్యా పాపముతో మేము పోరాడుతున్నాము దేవా, లోకముతో మేము పోరాడుతున్నా, సాతానుగాలతో పోరాడుతున్నా. ఆ పోరాటములు మంచి విజయం దయచేయమని, కొడుకు వచ్చిన బిడ్డలందరికీ అయ్యా మంచి పోరాటం గొప్ప విజయమును దయచేయమని దేవా. అయ్యా నీ కృపాన్ని సన్నిధిని సహవాసం ఉంచమని మా పరిశుద్ధుడు మా రక్షకుడు యేసు నామములో చిన్న ప్రార్థన మనవిలన్నీ అడిగి వేడుకుని పొందుకున్న నామ తండ్రి. పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా మీ రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో దేవునికి వందనాలు చెబుదామా? గట్టిగా సంఘటనలందరినీ కూడా దీవించిన దేవుడు స్తోత్రం చెబుదాం. రోగాలన్నీ దేవుడు స్వస్థపరిచిన దేవుడు స్తోత్రం చెబుదాం. అప్పులన్నీ మారినందుకు దేవుడికి స్తోత్రం చెబుదాం. పంట సమృద్ధిగా దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెబుదాం. పంట అమ్మడానికి కూడా కృపావాసిన దేవుడు దయచేసి స్తోత్రం చెబుదాం. పిల్లలందరినీ కూడా దేవుడు దీవించినందుకు స్తోత్రం చెబుదాం. మాదానాథ యేసయ్యా త్వరగా రమ్ము. దేవుడు అందరిని దీవించుగాక. అందరికీ వందనాలు.